ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు హిందూవారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. దేవీ నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారు సాత్విక రూపంలో మహాచండిగాను, నవదుర్గా రూపంలో స్కందమాతగాను దర్శనమిస్తుంది. ఈ అలంకరణల విశేషం గురించి, విశిష్టత గురించి ఓం శక్తిలో తెలుసుకుందాం. దేవీ నవరాత్రుల సందర్భంగా సాత్విక రూపంలో మహాచండీ మాతని ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి విశేషాన్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చవితి, ఉదయం 6:01 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ పంచమి. వారం హిందూవారం లేదా సోమవారం. నక్షత్రం అనురాధ, ఉదయం 11:34 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, రవి కేతు బుధుల సంచారం కన్యాక్షేత్రంలో, బుధుడికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, శుక్ర సంచారం తులాక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, చంద్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో నీచ స్థితి, శని సంచారం వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి, కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో సందిగ్ధత కొనసాగుతుంది. వేగవంతంగా కార్యక్రమాలు చేపట్టలేకపోతారు. 1-2 సార్లు ఆలోచించి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా విజయవంతమవుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. విద్యార్థులకి అత్యంత అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర కాలం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మేషరాశి వారు మహాచండీని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. సందేహాలు కూడా ప్రబలమవుతాయి. మానసిక క్లేశాలు కలిగి ఉంటారు. అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కోలేకపోతారు. అనూహ్య పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా, వ్యాపారంగా వారికి కొనసాగుతాయి. విద్యార్థులకి గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కలిసి వస్తుంది. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారు శ్రమతో మాత్రమే సాధించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాచండీ దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ లడ్డులు నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక క్లేశాలు తొలగిపోతాయి. స్థిరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందేహాలు వెలుగులోకి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో, ఆర్థిక విషయాల్లో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. అనిశ్చిత పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గందరగోళ వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాచండీ దేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సత్వర ప్రయోజనాలకై కార్యక్రమాలు చేపట్టినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ ఆర్థిక బలం పెంపొందింపచేసుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. విద్యార్థులకి సులభ రీతిలో విజయాలు విద్యాపరంగా లభిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో సినీ రంగం వారు కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ చండీమాతను సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు పరిష్కరింపబడతాయి. నూతన విధి విధానాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు సమస్యలు ఏర్పడినప్పటికీ వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెగ్గుకురాగలుగుతారు. గంభీర స్వభావంతో కార్యక్రమాలు చేపట్టి తద్వారా ఆధిక్యతని సాధించుకోవాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు మహిళలు ఎదుర్కోగలుగుతారు. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. కాలయాపన అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో కొనసాగుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాచండీ మాతను బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆధిక్యతతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అనుకూల వార్తలు గృహంలో ఇంపుని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీర్ఘకాలిక ప్రణాళికలు వ్యాపార రంగం వారు అమలు చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు కొనసాగుతుంది. విదేశీ ప్రయత్నాలు, విదేశీ సంభాషణలు, విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. న్యాయపత వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహాచండీ దేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి మిరియాల అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ సంఘటనలు చోటు చేసుకుంటే అదృష్టాన్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణతో కూడినటువంటి ఆరోగ్య రక్షణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పొరపాట్లు ఆలోచనాపరంగా దొర్లి తద్వారా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకి లభించినప్పటికీ సద్వినియోగపరచుకోలేకపోతారు. కాలయాపన ద్వారా న్యాయవాద వృత్తి వారికి మంచి అవకాశాలు దూరమవుతాయి. వైద్య వృత్తి వారికి సమస్యలు వెలుగులోకి వస్తాయి. వృత్తిలో అనుకున్నవి సాధించలేకపోతారు. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహాచండీ దేవిని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వకేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల వాతావరణం గృహపరంగా కొనసాగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సంబంధ బాంధవ్యాలు పెంపొందింపచేసుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. సంభాషణలు రుచిస్తాయి. మంచి వార్తలు వింటారు. మెరుగైనటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టగలుగుతారు. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాచండీ దేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించి శాకాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా అభివృద్ధి ఆర్థికంగా మెరుగవుతుంది. ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శత్రుభీతి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వెంటనే పొందలేకపోతారు. మిత్రులు శత్రువులు అవుతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు మహిళలు పూర్తి చేయలేకపోతారు. ఆందోళన పెరుగుతుంది. విద్యార్థులకి సమయస్ఫూర్తి తగ్గుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు శరీరంగం వారు ప్రారంభించలేకపోతారు. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ మహాచండీ దేవిని తెల్ల మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. వివేకంతో కూడిన నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యక్రమాలు కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక మార్పులు అనుకూలతని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి భాగస్వాములతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థికంగా ఆకస్మికంగా కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాచండీ దేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. సమర్థత తగ్గుతుంది. విముఖత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా తగ్గుతాయి. పెట్టుబడుల విషయంలో ఆందోళన ఉంటుంది. భాగస్వాములతో కూడినటువంటి మైత్రి శత్రుత్వంగా మారుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. ఆందోళనతో కూడినటువంటి కార్యక్రమాలు విముఖతకు దారితీస్తాయి. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు. ఆందోళన పెరుగుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాచండీ దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. వివేకంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఆర్థికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన ప్రయత్నాల్లో విఘ్నాలు చూస్తారు. అవమానకర సంఘటనలు మహిళలకు ఉంటాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టలేకపోతారు. అసహనం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా అలజడి ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మీన రాశి వారు శ్రీ మహాచండీ దేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని, విజయాలు ఆర్థికంగా సాధించాలని, అభివృద్ధితో కూడినటువంటి ఆలోచన సంపత్తి ఏర్పడాలని, అనుకూల పరిస్థితులు పొందాలని దేవీ నవరాత్రుల సందర్భంగా మహాచండిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.